హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే కనుక గోల్డ్ లోన్ల గురించి, ఇంట్రెస్ట్ గురించి. మీరు బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నారా? అయితే ఆర్బీఐ అయితే షాక్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గోల్డ్ లోన్స్ రెగ్యులేషన్స్. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన అయితే చేసింది. ఈ రుణాలపై నియంత్రణ తీసుకురావాలని కసరత్తు ప్రారంభించింది. త్వరలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేస్తామని ప్రకటించింది. దీనివల్ల గోల్డ్ లోన్ల జారీపై నియమాలు మరింత కఠినాంతరం కానున్నాయి. ఈ క్రమంలోనే సంబంధిత స్టాక్స్ అనేటివి బుధవారం రోజున భారీగా పడిపోయినాయి. ఇక గోల్డ్ లోన్ సార్ చూసుకున్నట్లయితే బంగారం తాకట్టు పెట్టి మీరు లోన్లు తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. గోల్డ్ లోన్లు తీసుకునే వారి రుణాలకు సంబంధించిన నిబంధనలు అనేవి మరింత కఠినతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల గోల్డ్ లోన్లు తనఖా పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితిని అనేది నియంత్రించేందుకు ఆర్బీఐ చర్యలైతే చేపట్టింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశ వివరాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలనేది చేయడం జరిగింది. వివిధ ఆర్థిక సంస్థలు అనుసరిస్తూ విధానాలని సమన్వయం చేయడంతో పాటు రిస్కును తగ్గించేందుకు దిశగా కొత్త నిబంధనలను తీసుకొస్తామని తెలిపారు. బంగారం రుణాలు జారీ, నగదు వినియోగం, వేలంపాటు వంటి అంశాలపై ఏకరీత విధానాలను రూపొందించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రకటనతో రుణ సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం అనేది పడింది. ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు ఒక్క రోజులోనే ట్రేడ్లో 10% వరకు పతనమై ఎన్ఎస్ఈలో 2001 వద్ద కనిష్ట నమోదు చేసింది. ప్రస్తుతం 6% పైగా నష్టాల్లో కొనసాగుతోంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు అనేది 9%, మణప్పురం షేర్లు అనేది 3%, చోళమండలం షేర్లు 4.7% మేర క్షీణించాయి. ముత్తూట్ ఫైనాన్స్ జారీ చేసే రుణాల్లో 98% బంగారం తాకట్టుతోనే ఉండటం వల్ల ఈ సంస్థ షేర్లని ఎక్కువగా దెబ్బతిన్నాయి. మణప్పురం రుణాల్లో 50%, ఐఐఎఫ్ఎల్ 21% బంగారం ఆధారిత రుణాలే. ఆర్బీఐ ప్రకారం బంగారం రుణాల జారీలో ఆర్థిక సంస్థలు ఏకరీతి విధానాలను పాటించడం లేదు. స్వేచ్ఛగా విధానాలను పాటిస్తూ నేపథ్యంలో ఈ రుణాల జారీ నుంచి వీటి వినియోగం డిఫాల్ట్ అయినప్పుడు బంగారం వేలం వరకు అనేక అంశాలు అస్పష్టత అనేది ఉంది. సో ఈ సమస్యలు అనేది పరిష్కరించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ చర్యలు రుణ గ్రహీతలపై, ఆర్థిక సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ మార్పులతో భవిష్యత్తులో బంగారం తాకట్టు రుణాలపై లావాదేవీలు మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ గోల్డ్ లోన్ల గురించి. థ్యాంక్ యూ.